హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్టయితే కొత్త డ్రాయింగ్తో అయితే ముందుకైతే వచ్చాను. అదేంటంటే ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డ్రాయింగ్ అయితే ఈరోజైతే వేశాను. ఈ డ్రాయింగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే A4 షీట్ పేపర్ పైన 20 mm బాక్స్ అయితే తీసుకోవాలి. ఈచ్ బాక్స్ వచ్చి 20 mm ఉండాలి. అంటే 2 సెంటీమీటర్స్ ఉండాలి ఒక బాక్స్ వచ్చేసి. ఆ బాక్స్లో 1 to 3 నంబర్స్ వేసుకోవాలి. నంబర్స్ వేసుకోవడం ఏంటంటే మనం ట్రేస్ చేసి వేస్తున్నాం మన డ్రాయింగ్ అయితే. ట్రేస్ చేసి వేయడం ఏంటంటే మనం ఈజీగా ఫిగర్ చేయడానికి అయితే వస్తుంది. ఇది ఒక ఈజీ డ్రాయింగే. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఈ డ్రాయింగ్ మీకు అందరికి నచ్చినట్టయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి డ్రాయింగ్స్ వేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం మోటివేషన్ కూడా ఉంటుంది ఇలాంటి డ్రాయింగ్స్ వల్ల. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఈ ప్రతి బాక్స్లో నంబర్స్ ఎందుకు వేసుకున్నానంటే ఇది మనం ఎక్కడ ఏ లైన్ వస్తుంది అనేది మనం బాక్స్ వేసుకోవడం వల్ల అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. దానివల్ల మనము సరిగ్గా షేప్ కూడా రాకపోవచ్చు. ఈ నంబర్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కడ ఏం వేస్తున్నాం అన్నది ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక ఈజీ డ్రాయింగే. రిఫరెన్స్ పిక్చర్ పైన కూడా ఇలాగే వేసుకోవాలి. నంబర్స్ వేసుకొని బాక్సెస్ వేసుకొని నంబర్స్ అయితే వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఫస్ట్ నేను 2H పెన్సిల్ అయితే వాడుతున్నాను. ఫస్ట్ అయితే లైట్ లైన్స్ అయితే వేసుకుంటున్నాను. లైట్ లైన్స్ అయితే వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈజీగా ఎరేజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. డ్రాయింగ్ అయితే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. కింద కింద ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవుట్లైన్స్ అయితే వేస్తున్నాను. మీకు ఇది పూర్తిగా వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది ఎలా వేస్తున్నాను ఏంటనేది. పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇదొక ఈజీ వేనే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు ఇలాగా. నేను ఇలాగే నేర్చుకున్నాను. ఇదొక ఈజీ వే డ్రాయింగ్. చూడండి ఇప్పుడైతే హెయిర్ అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఈ దగ్గర అయితే బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నాను. లైట్గా షేడింగ్ అయితే వేస్తున్నాను. లైట్ పెన్సిల్తో అయితే వేస్తున్నాను చూడండి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇది ఒక ఈజీ వే డ్రాయింగ్ అన్నమాట. డ్రాయింగ్లో అయితే ఈజీ వే. మీరు ఎవరైనా బిగినర్స్ ఎవరైనా నేర్చుకొని ఇలాగ అయితే వేసుకోవచ్చు. ఇలా అయితే డ్రాయింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎలా గీస్తున్నానో చూడండి. చూడండి హెయిర్ అయితే వేస్తున్నాను. లైట్గా షేడ్ అయితే చేస్తున్నాను. హెయిర్ షేడింగ్ అయితే చేస్తున్నాను.
హెయిర్ షేడింగ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ హెయిర్ అయితే వేస్తున్నాను. టాప్ ఫేస్ హెయిర్ దగ్గర అయితే వేస్తున్నాను. చూడండి ఇలా వేస్తున్నాను. చూడండి హెయిర్ అయితే వేస్తున్నాను. హెయిర్ దగ్గర అయితే లైట్ షేడ్స్ చేస్తున్నాను. అవుట్లైన్స్ అయితే ఎట్లా వేస్తుంది చూడండి. చూడండి హెయిర్ అయితే వేస్తున్నాను. చూడండి హెయిర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఈ లైట్ పెన్స్ అలా వేసుకోవడం వల్ల ఏంటంటే లాభం ఏంటంటే మనం ఈజీగా ఎరేజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా రాంగ్గా గీసినా కూడా లైన్ సరిగా రాకపోయినా కూడా మనం ఈజీగా ఎరేజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అది మనం డార్క్ పెన్స్ వాడితే కొంచెం షేడ్స్ అది పేపర్ పాడైపోతూ ఉంటుంది. చూడండి ఎలా వేస్తున్నాం చూడండి. హెయిర్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఒక కోటింగ్ అయితే వేసాను. ఇప్పుడు సెకండ్ కోటింగ్ వేస్తున్నాను చూడండి. సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఎలా వేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అవుట్లైన్ అయితే అయిపోయింది. చూడండి దాదాపు అయితే అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు మనం డార్క్ లిట్ లైన్ లిట్ పెన్ తర్వాత వేసుకోవాలి. డార్క్ లైన్స్ అయితే వేసుకోవాలి. అవుట్లైన్ ఎలా వేస్తున్నానో చూడండి డార్క్ లైన్స్తోని. చూడండి ఐబ్రోస్ దగ్గర అయితే వేస్తున్నాను. ఐబ్రోస్ దగ్గర వేస్తున్నాను. ఇప్పుడు నోస్ అయితే వేస్తున్నాను. ఐస్ అయితే వేస్తున్నాను. చూడండి ఐ బాల్ అయితే వేస్తున్నాను చూడండి. చూడండి ఎలా వేస్తున్నాను చూడండి. నోస్ దగ్గర అయితే వేస్తున్నాను. డార్క్ లైన్ అయితే వేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే కింద ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా దానిపైన షేడింగ్ అయితే వేస్తున్నాను చూడండి. చూడండి ఎలా వేస్తున్నాను. మీసాలు అయితే వేస్తున్నాను చూడండి. మీసాల దగ్గర అయితే వేస్తున్నాను.
ఇప్పుడు మౌత్ అయితే వేస్తాను, లిప్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ డ్రాయింగ్ అయితే మొత్తం పూర్తిగా వేసే వరకు చూడండి. మీకు ఎలా వేస్తున్నానో ఏంటనేది డీటెయిలింగ్ అనేది మీకు అర్థమవుతుంటుంది. నేను ప్రతిసారి స్పీడ్ పెడతాను, ఎలా వేస్తున్నాను ఏంటనేది సరే స్పీడ్ పెట్టలేదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని, ఈజీగా ఎలా వేస్తున్నానో ఈజీ వేలో అర్థం అవ్వాలని వేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడైతే మీ దగ్గర వేస్తున్నాను చూడండి. డార్క్ షేడింగ్ అయితే ఎట్లా వేస్తాను చూడండి. చూడండి ఇప్పుడైతే గడ్డం అయితే వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి గడ్డం అయితే వేస్తున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది మనకి, గడ్డం వేస్తున్నాను కదా, డార్క్ షేడింగ్ రావాలి కదా నీట్గా, అందుకని మనకి కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. డార్క్ షేడింగ్ వేస్తున్నాను, డార్క్ షేడింగ్. చూడండి మళ్ళీ ఒకసారి అవుట్లైన్ వేస్తున్నాను చూడండి, ఆ షేప్ రావడానికి. లైట్ లైన్స్ పైన మనం డార్క్ లైన్ అయితే వేస్తున్నాము. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి డార్క్ లైన్ పైన మరీ డార్క్ వేస్తున్నాను చూడండి. ఈజీగా కనపడడానికి, గడ్డం అయితే కనిపించడానికి అయితే వేస్తున్నాను. డార్క్ లైన్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఇదైతే ఆల్మోస్ట్ ఇది అయిపోవడానికి వచ్చేసింది గడ్డం అయితే. చూడండి అయిపోయింది. నెక్స్ట్ సైడ్స్ అయితే వేస్తున్నాను. సైడ్ హెయిర్ ఇది షేప్ రావడానికి ఇంకొంచెం పైకి తీసుకుంటున్నాను. షేప్ రావడానికి, గడ్డం షేప్ రావడానికి అయితే వేసుకుంటున్నాను. ఈజీ నీట్గా కనపడడానికి అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి హెయిర్ అయితే వేస్తున్నాను.
ఇప్పుడు ఇయర్ అయితే వేస్తున్నాను, ఇయర్ దగ్గర అయితే డార్క్ లైన్ అయితే వేస్తున్నాను ఇయర్ దగ్గర. ఒక సింపుల్ వే అనమాట. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. చూడండి ఇప్పుడు సైడ్ హెయిర్ అయితే వేస్తున్నాను చూడండి. ఇది కొంచెం టైం పడుతుంది మనకి. సైడ్ హెయిర్ చూడండి, హెయిర్ అయితే వేస్తున్నాను చూడండి. చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చేసింది డ్రాయింగ్. ఇంకా ఐబ్రోస్, ఐస్ అయితే ఐస్ వేస్తే కొంచెం హెయిర్ పైన వేస్తే అయిపోతుంది డ్రాయింగ్ మొత్తం కూడా. చూడండి ఎలా వేస్తాను చూడండి. ఇప్పుడు లైట్ పెన్సిల్ అయితే వాడతాను ఇప్పుడు. అందులో డిఫరెంట్ పిక్చర్లో అయితే లైట్ సైడ్ లైటింగ్ షేడింగ్ వచ్చింది అక్కడ, అందుకని లైట్ షేడింగ్ వాడుతున్నాను. చూడండి లైట్ షేడింగ్ ఎలా వేస్తాను చూడండి. ఇంకొంచెం డార్క్ షేడింగ్ అయితే వేస్తున్నాను దానిపైనే. చూడండి ఎలా వేస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఇప్పుడు హెయిర్ అయితే వేస్తున్నాను. లైట్ ఫోకసింగ్ వల్ల సరిగ్గా కనపడట్లేదు మనకి, అంత ఒకేలా కనిపిస్తుంది. చూడండి ఇది కొంచెం టైం పడుతుంది. హెయిర్ దగ్గర అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నా చూడండి. ఆల్మోస్ట్ అలా అయితే అయిపోవడానికి వచ్చేసింది. చూడండి ఎలా వేస్తున్నా చూడండి. అయిపోయింది దాదాపుగా అయితే. హెయిర్ అయితే అయిపోయింది, కొంచెం ఉంది.
అయిపోయింది, హెయిర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఐబ్రోస్ అయితే వేయాలి, అయితే లాస్ట్ మిగిలింది. చూడండి ఎలా వేస్తుంది చూడండి. చూడండి అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. ఇప్పుడైతే ఐస్ దగ్గర అయితే వేస్తున్నాను చూడండి. చూడండి ఐస్ అయితే వేస్తున్నాను. అవి కూడా అయిపోవడానికి వచ్చేసింది. అయిపోయింది అవి కూడా. టోటల్ డ్రాయింగ్ అయితే అయిపోవడానికి వచ్చేసిందండి. చూడండి ఇప్పుడైతే షర్ట్ కాలర్ అవన్నీ వేయాలి. చూడండి ఎలా వేస్తుంది చూడండి. చూడండి షర్ట్ కాలర్ అయితే అయిపోయింది. చూడండి విరాట్ కోహ్లీ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు నా ఛానల్ చూసినందుకు అయితే ధన్యవాదాలండి. మరిన్ని వీడియోస్ చూడడానికి అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.